ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. రైనీ సీజన్ వచ్చేసిందమ్మా కదా, హాయిగా ఉంది, వర్షంలో తడవాలనిపిస్తుంది, కొంతమంది తడుస్తాం కూడా. యాక్చువల్గా కొంతమంది చెప్తూ ఉంటారు వర్షంలో తడిస్తే భలే మంచిది అసలు, ఎందుకంటే ఆల్కలైన్ వాటర్, రెయిన్ అంటే ఆల్కలైన్ వాటర్ మా. కానీ ఇప్పటి రోజుల్లో అయితే ఆల్కలినిటీ సంగతి పక్కన పెడితే మంచిదా అనేది మనకు తెలియదు మా. ఎందుకంటే ఎన్నో పొల్యూటెంట్స్, ఎన్నో టాక్సిన్స్ అట్మాస్ఫియర్లో ఉండేవి రెయిన్లో కలిసిపోయి ఉంటాయి వర్షం నీళ్ళల్లో. మనం తడిచాము అంటే ఏదో 5 నిమిషాలు తడిచాము, 10 నిమిషాలు తడిచాము, ఓకే, ఇంటికి వచ్చి స్నానం చేసేయాలి. వర్షంలో తడిచిన తర్వాత మీరు అలానే ఊరికే తల తుడుచుకొని బట్టలు మార్చుకొని పడుకోకూడదమ్మా. ఎందుకంటే మీకు ఆ టాక్సిన్స్ అన్నీ మీ తల మీద ఉంటాయి, మీ బాడీ మీద ఉంటాయి, మీ ఫేస్ మీద అంతా మంచిది కాదు. ఇంటికి వచ్చి మళ్ళీ మంచినీళ్ళతో చక్కగా తల స్నానం చేయాలి, స్నానం చేసేసేయాలి. ఇలా చేస్తేనే మనం బాగుంటాము. ఎందుకంటే ఎన్నో కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి, అంతే కదా, అట్మాస్ఫియర్లో ఉండేవన్నీ వర్షం నీళ్ళ ద్వారా మన బాడీకి చేరుతాయి. ఒకప్పుడు వర్షం నీళ్ళని పట్టుకునేవాళ్ళు, చాలా మంచిది అని చెప్పేసి అనమాట. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎక్కడో నార్త్ ఈస్ట్లో వాళ్ళకి పొల్యూషన్ ఉండదు కాబట్టి వాళ్ళంటే పట్టుకొని తాగొచ్చు, కానీ మనకు ఆ సీన్ లేదనమాట ఇప్పుడు. కాబట్టి వర్షంలో తడిస్తే చాలా మంచిదనే అభిప్రాయం మార్చుకోండి. పోతే ఈ రోజుల్లో ఏంటి అంటే తలస్నానం ఊరికే చేయొచ్చా అని అడుగుతారు. చేయండి మా, రోజు మార్చి రోజు చేయండి. ఎందుకంటే స్టిక్కీగా అయిపోయి ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫ్రెష్గా ఉండాలి అంటే లెమన్ బేస్డ్ షాంపూస్తో చేయండి, మంచిగా ఉంటుంది ఈ సీజన్కి. అలానే ఫేస్ను కూడా మీరు 2-3 సార్లు కాదు, 4 సార్లు అయినా కడుక్కోవచ్చు. సోప్ 2 సార్లే యూస్ చేసినా కానీ వాటర్తో స్ప్లాష్ చేసుకుంటూ ఉండండి. టోనర్స్ వాడచ్చు, యాస్ట్రింజెంట్స్ వాడచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే హ్యాపీగా. సో ఈ సీజన్లో సూర్యుడు కనిపించడు కదా, సో ట్యాన్ అవ్వమనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పుమ్మా. సూర్యుడికి మేఘాలు అడ్డం వచ్చాయి అంతేకాని రేస్ అయితే అలానే వస్తూ ఉంటాయి మా. అల్ట్రావైలెట్, యూవీ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తూనే ఉంటాయి మనకు. కాబట్టి తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, గొడుగేసుకొని వెళ్ళండి, మంచిది. నేనైతే సన్ స్క్రీన్ ఎందుకు వద్దంటాను అంటే, వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్స్ చాలా కొద్దిగా వచ్చున్నాయి మనకు, అందరూ వాడుతున్నారని నేను అనుకోను. కాబట్టి మీరు ఏ క్రీమ్ వాడినా కానీ వర్షం నీళ్ళకి తడిచిపోతుంది. ఇకపోతే కొంతమంది వర్షంలో గంటలు గంటలు తడుస్తూ ఉంటారు, ఏమవుతుంది అని చెప్పేసి. హెయిర్ ఊడిపోయే ప్రమాదం ఉందమ్మా. ఎక్కువసేపు మీరు తలని అలానే ఉంచుకున్నారు అంటే, నీళ్ళతో, వర్షం నీళ్ళనే కాదు, మీరు తలస్నానం చేసి కూడా ఆరబెట్టుకోకుండా ఒక 2-3 గంటలు ఉంచుకున్నారు అంటే ఫాలికిల్స్ ఉబ్బుతాయి. దానివలన హెయిర్ ఈజీగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి. ఇకపోతే ఫుడ్ వేడివేడిగా తినండి మా. ఫుడ్ మంచిగా మూతలు పెట్టి ఉంచుకోండి. ఇవన్నీ తెలియదని కాదు, ఊరికే రిమైండ్ చేస్తున్నాను అంతే. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళల్లో మీకు ఇష్టపడితే కొంచెం జింజర్ వేసుకొని, లేదా కొంచెం పెప్పర్ కూడా వేసుకొని, కొంచెం బెల్లం వేసుకొని తాగండి. లేదా ఉట్టి వేడి నీళ్ళు తాగలిగితే ఇంకా మంచిది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. సొంటి కాఫీ తాగడం ఇంకా మంచిది. సొంటి కాఫీ తెలుసు కదా, కొంచెం సొంటి, కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు కచ్చాపచ్చా దంచుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగడం. మీకు పాలు ఇష్టమైతే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది మా ఇది. ఇకపోతే స్పెషల్ కేర్ అంటూ అవసరం లేదు మా. డ్రై ఏం అవ్వదు, హ్యూమిడిటీగా ఎక్కువ కాబట్టి ఆయిలీగానే ఉంటుంది. కాబట్టి ఫేస్కి మసాజ్ అనేది ఒక వారానికి ఒక్కసారి చేసుకుంటే కూడా చాలు. అది ఆయిల్తో కానివ్వండి, క్రీమ్తో కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీకు. ఇకపోతే ఒకళ్ళు అడిగారు, మేడం నైట్ షేడ్ వెజిటబుల్స్ గురించి చెప్పండి మేడం అనేసి. జనరల్గా నైట్ షేడ్ వెజిటబుల్స్ అంటే సొలనేషియా ఫ్యామిలీకి సంబంధించినవి మా. యాక్చువల్గా మన ఇండియన్స్కి అంత పెద్ద ప్రాబ్లం లేదు. మనది ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం బాగానే ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తక్కువనే అనుకుంటున్నాను వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే. ఇది ముఖ్యంగా వాళ్ళ ప్రాబ్లము. జనరల్గా చెప్పాలి అంటే వెజిటబుల్స్, టొమాటోస్, పొటాటోస్, స్వీట్ పొటాటోస్ కాదు మా, మామూలు పొటాటోస్, తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ లాంటివి, బెల్ పెప్పర్స్ లాంటివి, ఇవి సొలనేషియా ఫ్యామిలీ కింద వస్తాయి. సో దీనివల్ల ముఖ్యంగా మనం పొటాటోస్ వాడేటప్పుడు మొలకలు వచ్చి గ్రీన్గా ఉంటుంది కదా, అవి ఎప్పుడు వాడకండి మా.
దాన్ని అంతవరకు తీసేయండి, లేదా మరీ మొత్తం గడ్డ గ్రీన్గా ఉంటే పారేయండి. అది మాత్రం తినకండి. నేనైతే అది చెప్తాను మా. ఓకేనా? ఇకపోతే ఏంటి అంటే ఇవి ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, మీకు తెలుస్తుంది అది. అప్పుడేంటి అంటే అవి ఎక్కువగా వాడకండి. కొంతమంది అనుకోవచ్చు మాకు టొమాటోస్ కూడా ఎలర్జీ వస్తుందని. వస్తుంది మా, తప్పకుండా వస్తుంది. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కాబట్టి ఇది మనకైతే పెద్ద ప్రాబ్లం కాదు. మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ టైం పెద్ద వీడియో చేస్తాను. సో ఇదన్నమాట. ఇకపోతే ఏంటంటే ఒక మంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తాను రైనీ సీజన్కి మీకు. ఓకేనా? సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్, దీంట్లో ఏమేమి వేసానమ్మా? జింజర్ చిన్న ముక్క వేసాను, తర్వాత క్లవ్స్ 2 వేసాను, లవంగాలు కొంచెం చెక్క వేసాను, మిరియాలు ఒక 2-3 వేసాను. అన్నీ కచ్చా పచ్చా దంచి నీళ్ళలో నానబెట్టాను, నైట్ టైం నానబెట్టాను మా. సో ఇది 8 to 12 అవర్స్ అయిన తర్వాత తాగొచ్చు. ఇవి వడగట్టేసేయాలి. కొంచెం మీరు కావాలి అంటే హనీ వేసుకోవచ్చు దీంట్లో, లేదు అంటే మామూలుగా కూడా తాగొచ్చు. ఏంటి ఉపయోగం దీనివల్ల? ఇవన్నీ మనం వంటల్లో వాడుకుంటూనే ఉంటాం కదా అన్నీ. ఇవన్నీ కఫాన్ని తగ్గిస్తాయి మా, ముఖ్యంగా డైజెషన్ని పెంచుతాయి, డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ఉంచుతాయి. కానీ హనీ వేసుకోండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది, pH బ్యాలెన్స్ అన్నమాట. ట్రై చేసి చూడండి మా. ఇట్లా ఒక 200 ml వాటర్లో వేసుకోండి. గాజు గ్లాస్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదు మా, స్టీల్ గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. ఓకే? సో ఉదయం ఒక్కసారి కలబెట్టేసి స్పూన్తో వడగట్టేసి తాగేయండి. రోజు తాకండి మా, వారానికి 2-3 సార్లు మాత్రమే తాగండి. సో ఇంతకుముందు వీడియోలలో ఇంకా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చెప్పాను, అవి ఇంకొక 2-3 రోజులు తాగొచ్చు. సో తప్పకుండా మీ గొంతులో కఫం చాలా వరకు తగ్గిపోతుంది, చాలా సూదింగ్గా ఉంటుంది మా, థ్రోట్కి కూడా చాలా మంచిది. సరేనమ్మా? రైనీ సీజన్లో ఇది తప్పకుండా ట్రై చేయండి. సో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా కానీ అడగండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. బాయ్ మా.